బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బండి సంజయ్ తమ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడని పేర్కొన్న ఆయన ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం కుటుంబానికి సంబంధించిన సమస్యని తెలిపారు. అలాగే బండి సంజయ్ కుమారుడి ఇష్యూకు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యవహారాన్ని పోలీసులు చట్ట ప్రకారం చూసుకుంటారని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బండి సంజయ్ తమ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడని పేర్కొన్న ఆయన ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం కుటుంబానికి సంబంధించిన సమస్య అని తెలిపారు. అలాగే బండి సంజయ్ కుమారుడి ఇష్యూకు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యవహారాన్ని పోలీసులు చట్ట ప్రకారం చూసుకుంటారని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. అయితే బండి సంజయ్ తమ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడని పేర్కొన్న ఆయన ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం కుటుంబానికి సంబంధించిన విషయమని తెలిపారు. అలాగే బండి సంజయ్ కుమారుడి ఇష్యూకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యవహారాన్ని పోలీసులు చట్ట ప్రకారం చూసుకుంటారని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే ఇక ఆయన ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం కుటుంబానికి సంబంధించిన సమస్యని తెలిపారు. అలాగే బండి సంజయ్ కుమారుడి ఇష్యూకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యవహారాన్ని పోలీసులు చట్ట ప్రకారం చూసుకుంటారని, పార్టీకి సంబంధించిన విషయం కాదని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. దానికి సంబంధించిన విషయాలలో పార్టీకి అదే విధంగా ఆ ఇంట్లో జరుగుతున్న బండి సంజయ్ కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అది బండి సంజయ్ కుటుంబానికి వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి దాంట్లో పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదు, పార్టీ కూడా ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఒకవేళ ఇష్యూలు ఉంటే ఏదైనా పోలీసు ఆల్రెడీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ చేసిన నేపథ్యంలో పోలీసులు చూసుకుంటారు. దానికి సంబంధించిన వాటికి ఏదైనా లీగల్ సమస్యలు ఉన్నా వాటికి సంబంధించి వాళ్ళే చూసుకుంటారు. కుటుంబ వ్యవహారం కాబట్టి కుటుంబ వ్యవహారంలో పార్టీకి ఎలాంటి
ఎలాంటి జోక్యం చేసుకోలేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ కుమారుడి విషయంలో ఏ విధంగా అయితే ఇటు పార్టీలలో కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఇతర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేపుతున్న నేపథ్యంలో ఇది ఒక సంచలనంగా మారింది. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడి విషయంలో ఇలా జరగడంపై ఇటు అందరూ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి, దీనికి బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వ్యవహారంలో పార్టీ చూసుకోదు, అదేవిధంగా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సూచన చేసిన నేపథ్యంలో అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ పైన చేస్తున్న ఆరోపణలు ఆయన కుమారుడి పైన వస్తున్న వాటిపై వాళ్ళు సొంతంగా చూసుకుంటారని చెప్పారు. ఇప్పటికైతే చూస్తున్నాం దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక చిట్టు ఏర్పాటు చేశారు, దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో స్పందించారు, దానికి కేసులు నమోదు చేశాము. అదేవిధంగా ఏదైతే చట్టపరంగా చర్యలు ఏవైతే తీసుకున్నా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. దానికి సంబంధించిన చిట్టి అధికారులు కూడా ప్రస్తుతం సాయి భగీరథ బండి సాయి భగీరథ ఇప్పుడు ప్రస్తుతం పరాల్లో ఉన్నారు, ఆయన కోసం వెతుకుతున్నామని కూడా చిట్టు అధికారి చెప్తున్న నేపథ్యంలో ఈ విషయాల్లో అన్నింటిలో బండి సంజయ్ కుమారుడి విషయంలో ఏదైతే అమ్మాయిలైనా మోసం చేశారో వాటి విషయంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం లేపుతుందో, పార్టీకి ఏ విధమైన డ్యామేజ్ వస్తుందా, పార్టీకి ఏమైనా ఇబ్బంది వస్తుందా అనేది కూడా పార్టీ వర్గాలు ఆలోచన చేస్తున్నాయి. దానికి సంబంధించి అదే ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఒక రోజు ముందుకు రావడం అదేవిధంగా అదంతా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆయన మామూలుగా ఒక సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు కాబట్టి ఈ విషయంలో ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం కుటుంబ నేపథ్యంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా బండి సంజయ్ కూడా ఇప్పటికీ స్పందించారు. ఎవరైతే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, నేను ఎలాంటి తప్పు చేసినా నా పిల్లలు ఎలాంటి తప్పు చేయలేరు, ఏదైనా ఉంటే కూడా దానికి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, చట్టానికి మేము సహకరిస్తామని కూడా బండి సంజయ్ చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో అలాంటి వారికి మేము భయపడలేదు, నేను తప్పు చేయలేదని కూడా బండి సంజయ్ ఇప్పటికే దానికి సంబంధించిన రెస్పాన్స్ కూడా అయ్యాడు. కాబట్టి ఈ విషయంలో ఇటు రాష్ట్ర పార్టీ కానీ అదేవిధంగా మిగతా నాయకులు కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందించలేదు. అయితే రాజసింగ్ మాత్రం ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ దాదాపుగా బండి సంజయ్ వ్యవహారంలో వెంటనే రాజీనామా చేయాలి, ఆయన పదవికి మచ్చగా ఉంది కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేసి ఆయన కుమారుడిపై విచారణ చేసి ఆయన కుమారుడిని శిక్షించాలని కూడా ఇటు ప్రజా సంఘాలతో పాటు మహిళా సంఘాలు అదేవిధంగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పటికే చిట్టు వేసినా ఏ విధంగా ముందుకు వస్తుందన్న చూడాలి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చిట్టు ఏర్పాటుపై కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఈ చిట్టు అనేది కూడా ఎలాంటి ఉపయోగం లేదు, దీన్ని కేసును నీరుగార్చడమే అదేవిధంగా జాప్యం చేయడం కోసమే చేశారనేది కూడా ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే బండి సంజయ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బండి సంజయ్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు, దీనికి సంబంధించి అన్ని విషయాలు మాకు తెలుసు అని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఏ విధంగా వెళ్తున్నారు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా ప్రత్యేకమైన దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్తారన్నది కూడా చూడాల్సిన విషయం ఉంది. కాబట్టి ఇటు రామచంద్రరావు అయితే ఇప్పటికే ఒక క్లారిటీగా ఇచ్చారు, ఈ విషయంలో మేము ఎలాంటి జోక్యం చేసుకోం, పార్టీ పరంగా ఎలాంటి సంబంధం లేదు, పార్టీకి అదేవిధంగా బండి సంజయ్ విషయం ఇంట్లో జరుగుతున్న విషయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది కేసు విషయంలో అనేది కూడా చూడాలి. ఒకవేళ బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి పార్టీకి ఎలాంటి డ్యామేజ్ వస్తుందా అనేది కూడా పార్టీ నేతలు చూస్తున్నారు. అదేవిధంగా పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలపైన అదేవిధంగా ఆయన కుటుంబ నేపథ్యంలో అన్ని విషయాలలో కూడా పార్టీ జాగ్రత్తగా అడుగులు వేస్తుందని కూడా చెప్పవచ్చు. రావాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాహసం లేదు, ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. అదే కుటుంబం